పుట్టుకతో వచ్చిన గుణాలేం మారవు. ఎన్ని పుట్టుకలెత్తినా మీకు అలాంటి గుణాలేం రావులేండి. షటప్. సోదాపి గోళ్ళు తీవే. అసే ఓసే అనడం సంస్కారం కాదు. నేను మీ కాళ్ళ దగ్గరే ఉండొచ్చు, కానీ నా సంస్కారాన్ని మీరు తలెత్తి చూడాలి. మీరు పైన ఉండొచ్చు, కానీ నేను కుసంస్కారాన్ని అసహించుకొని తలంచుకోవాల్సి వస్తుంది. గోళ్ళు తీయమన్నానని నీ కోపం వేళ మీద చూపిస్తావా? ఇంకా ఎంతసేపు కాళ్ళు నానేసేది? నాంచింది చాలు, క్లీన్ చెయ్యి. అక్క ఏంటి, నువ్వు పెడిక్యూర్ చేస్తావా? నేను చేస్తాను, నువ్వు తప్పుకో. ఆవిడ చేస్తానందిగా. నేను లేనని అలా అనొచ్చు. నేను వచ్చాను కదా. వస్తే ఆవిడ చేయకూడదా? నేను వర్కర్ని, తను సూపర్వైజర్. ఎవరి పని వాళ్లే చేయాలి. తప్పించుకున్నాను అనుకోకు, నిన్ను వదలను. నన్ను అవమానించాలని వచ్చావు కదా, కానీ అది సాధ్యం కాదు. అక్క నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. Come on, girls. 1, 2, 3. Girls, change the step. Do like this. Like this. Okay. I'll tell you. What's this? సారీ సార్, జ్యూస్ ఇద్దామని వచ్చాను, చూడలేదు. చూడకపోవడం ఏంటి? అయినా దూరంగా నిలబడి పిలవాలి కానీ ఎంత దగ్గరగా రావాలా? కామన్ సెన్స్ లేదు. షట్. వాటర్ తెచ్చిమ్మంటారా? అక్కర్లేదు. కమన్ గర్ల్స్. ఏంటే ఇది? ఎంత ఇన్స్ట్రక్టర్ అయినా అంత క్లోజ్ గా ఉండి చెప్పాలా? అందుకేనా జ్యూస్ పోసావు? నాకు అతని పద్ధతే నచ్చలేదు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. కల్చర్ తెలియకుండా బిహేవ్ చేస్తున్నావు. ఇలా రాసుకుని పుసుకుని డాన్స్ లేయడమా కల్చర్ అంటే? తనిప్పుడు టీచర్, నేను స్టూడెంట్ ని. వాడు టీచర్లా లేడు, కీచుకుళ్ళ అనిపిస్తున్నాడు. నువ్వు భీముడి వేషంలో వచ్చావా?
తప్పుడు చూపులు తప్పుడు ఆలోచనలు ఉన్నోళ్ళకి అంతా తప్పే అనిపిస్తుంది. నువ్వు క్లోజ్ అవ్వాలని ఏమన్నా ఉందా? ఏయ్, నేను క్లోజ్ గా ఉంటున్నానని జెలసా? పని మనిషివి, వెళ్ళి పని చూసుకో. సంబంధం లేని విషయాల్లో తల దూర్చుకో. పాత్రకి చెడిపోతావే. ఎవరు చెడి ఎక్కడికొచ్చారో తెలుస్తూనే ఉంది. నువ్వెవరు నాకు చెప్పడానికి? తప్పు స్వర్ణ. నీది తప్పుడు ఆలోచన, అందుకే నీకు తప్పు అనిపిస్తుంది. అతనేంటో నాకు తెలుసు. నయవంచుకుల్లా ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా వాగకు. ఎలా ఉంటే నీకేంటి? నాకు కనిపించినవన్నీ నీకే కనిపిస్తాయా? నీ బుద్ధి తప్పుడుది, అందుకే అంత బుద్ధిమంతుణ్ణి పట్టుకొని అలా అంటున్నావు. వెళతావా కన్యాకుమారికి చెప్పమంటావా? నీకేది మంచిగా అనిపించదు. వెళ్తావా లేదా? వెళ్ళు. ఛీ! మంచి డోస్ ఇచ్చావే. నెక్స్ట్ ట్రీట్మెంట్ చూడు. సరే పద. ఇడియట్. వాట్? ఈడియట్టా? అయ్యో, నిన్ను కాదు రఘురామ్, నిన్నలా అంటానా? ఇక్కడెవరూ లేరుగా. నాకు ఆ రాస్కెల్ గుర్తొచ్చి అలా అనేశాను. ఏ రాస్కెల్? యోగా టీచర్ శ్యామ్ అని ఒకడు దాపరించాడు. వాడొట్టి స్టూపిడ్ ఫెలోలా ఉన్నాడు. నిన్నేమైనా అన్నాడా? చెప్పు, నాలుక కట్ చేస్తా. తప్పుగా బిహేవ్ చేశాడా? చేతులు విరిచేస్తా. అబ్బా, వాడు నన్నేం అనలేదు. స్వర్ణతో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. కాస్త ఓవర్గా ఉంది వాడి ప్రవర్తన. ఏం చేశాడు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే నీకెందుకు సీత? సంబంధం లేని విషయం. అది నా చెల్లెలు కదా రఘు. నేను శత్రువు అంటుంటే చెల్లెలు అంటావే? దాని సంసారం నాశనం అయిపోతుంది. ఆవిడ మనం బాగుపడొద్దని కోరుకుంటుంది. అదేదో భ్రమలో ఉంది. చూస్తూ చూస్తూ బ్రతుకు పాడైతే మనమే బాధపడాల్సి వస్తుంది. సీత, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అంటున్నా. మన బతుకు తెరువే మనకు స్టాండర్డ్ కాలేదు. ఎవరి గురించో ఎందుకు వరి అవుతావు? నేను ఇన్వాల్వ్ అవ్వను. సాకేత్కి తెలియచేస్తే తను జాగ్రత్త పడతాడు. వాడు మనల్ని మన మాటల్ని రిసీవ్ చేసుకునే స్థితిలో లేడు. రివర్స్లో కావాలని వాళ్ళ ఆవిడ్ని బ్లేమ్ చేస్తున్నామని అంటాడు. అవతలి వాళ్ళు అలర్ట్ అవుతారు. నువ్వు నేను బ్యాడ్ అవుతాం. తెలిసే రోజే తెలుస్తుంది సీత. స్వర్ణ చిన్నపిల్లేం కాదు. వాడి బుద్ధి తెలుసుకుని మొగుడికి చెప్తుంది. అప్పుడైనా వీడికి బుద్ధి వస్తుంది. భ్రమలు తొలగి ఎవరేంటో తెలుసుకుంటారు. అనవసరంగా ఇన్వాల్వ్ అయి వాల్యూ పోగొట్టుకోవద్దు. అది పిచ్చిది. అంత తొందరగా అవతలి వాళ్ళని అర్థం చేసుకోలేదు. మనల్ని అపార్థం చేసుకుంది. వంచే వాడిని ఎలా తెలుసుకోగలుగుతుంది? తెలుసుకోలేకపోతే అనుభవిస్తారు. అంత కఠినంగా మాట్లాడితే ఎలా రఘు? వద్దు సీత, మన మనసు ముక్కలు చేసిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మనల్ని అవమానాలు పాలు చేసిన వాళ్ళ మీద జాలి చూపొద్దు. అది కాదు రఘు. వాదించొద్దు సీత. వాళ్ళ గురించి మనం తగు పడొద్దు. మేలు చేయాలని చూస్తే కీడు చేస్తారు. కామన్ అనుకునే వాళ్ళ చనువుని కామెంట్ చేశావు అంటారు. లేనిపోని నిందలేశావు అంటారు. అందరూ ఒక్కటై మనల్ని తప్పుగా చిత్రిస్తారు. కంప అని తెలిసి కదిలించాలనుకోవడం తప్పు. గాయం అవుతుంది, బాధ మిగులుతుంది. అలా చూడలేకపోతున్నాను రఘు. అస్సలటు కన్నెత్తి చూడొద్దు. నీ పని నువ్వు చేసుకొనిరా. నా ఎదురుగానే వాళ్ళు ఉండేది. ఎదురున్నా ఎదుడు పడ్డా తప్పుకొనిరా, తల ఉంచుకొనిరా. నా మీద గౌరవం ఉంటే నా మాట విను. ఇంకే విషయం గురించి చర్చించొద్దు.
1 month, జస్ట్ 1 monthలో మీ ఆవిడని ఓ మెరుపు తీగలా మారుస్తా. సాకేత్, ఇక నువ్వు స్వర్ణని మెరుపు తీగ అని పిలవటమే. పిలుపుదేముంటుందరోరా, తళుక్కు మనగానే సాకేత్ కళ్ళు డ్యాజిలవడం, మోర్చపోవడం అంతే. ఏమిటండి వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు? ఎవరికి వాళ్ళు ఒంటరిగా వెళ్ళుండరు. ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళారేమో. ఒంటరిగా వెళ్ళారా కలిసి వెళ్ళారా అని అడగటం లేదు నేను. ఇంత పొద్దుపోయినా ఇంటికి రాలేదేమిటని కంగారు పడుతున్నాను. ఎదురు పడగానే కసుబుస్సులు అడుకుంటారు. కాస్త లేట్ అయితే చాలు. ఎందుకే అంత కంగారు పడతావు? దాని తింగర వేషాలకి తిక్క మాటలకి కోపం వచ్చి నేను అలా మాట్లాడతాను. అరుచుకున్నా వదిలేసుకుంటామా? మన పిల్లలని ప్రేమ ఉండదా? రక్త సంబంధాలు బంధుత్వాలు వదులుకుంటామా? ఏమండి, ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి. అలాగే. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయటం లేదు. ఎక్కడ చిందులేస్తున్నారో ఏమో. రోజు రోజుకి చేజారిపోతున్నారు. ఇప్పుడే గదే పిల్లలు బంధాలు అన్నావు. బంధం ఉంది కాబట్టే, ప్రేమ ఉంది కాబట్టే ఎక్కడ పాడైపోతారో అని భయం అండి. 1 second. బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారే నీకు ఈ మధ్య. ఊరుకోవే. ఆంటీ, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? అప్డేట్స్ తెలుసుకుందామని. స్వర్ణని మెల్లిగా యోగాలోకి దించాను. యోగా టీచర్ శ్యామ్ ఉమెనైజర్. వాడి చూపు స్వర్ణ మీద పడింది. ఇప్పుడు అతనికి డిన్నర్ కూడా ఇస్తున్నావంటీ. ఇప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు కానీ వాణ్ణి మన గ్రూప్లోకి లాగు. వాడిని అడ్డు పెట్టి ఆ మంగమ్మ మనవరాళ్ల బతుకు బుగ్గిపాలు చేయి. దాన్ని వీధిలోకి లాగి దాని బరువు గంగలో కలపాలి. అలాగే ఆంటీ. నాకు స్త్రీలంటే చాలా గౌరవం. వాళ్ళ దేవతలను చూస్తాను. ఎప్పుడు తల వంచుకునే మాట్లాడతాను. సీతమ్మ వారిని లక్ష్మణుడి పాదాలు చూస్తూనే మాట్లాడేవాడంట. నేను అలాగే. ఆయన భక్తితో అలా చేశాడు, నేను అనురక్తితో అలా చూస్తా. పసుపు రాసిన స్త్రీ పాదాలు పవిత్రతకు నిదర్శనాలని మా నాన్నమ్మ చెప్పేది. ఏమిటండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదు. సరే, దాని నెంబర్కి నేను చేస్తాను, ఉండండి. The subscriber you have dialed is currently switched off. వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఇదేమో స్విచ్ ఆఫ్ చేసింది. నెక్స్ట్ సిటీ కపుల్ కాంపిటీషన్లో మిమ్మల్ని ఫస్ట్ బెస్ట్ డాన్సర్గా చేస్తాను. మీరు రెగ్యులర్గా యోగాకి రండి, ఇద్దరు డాన్స్ ప్రాక్టీస్ కూడా చేయండి. అలాగే శ్యామ్.
ఖచ్చితంగా వీళ్ళు ఏ తందాన కార్యక్రమంలోనూ ఉండి ఉంటారు. తందానో గానా బజానో వదిలేయి. చాలా పొద్దుపోయింది, పద భోంచేద్దాం. సాహో, అసలేమైంది? అదే అర్థం కావట్లేదు సాకేత్. అసలే లేట్ అయిందనుకుంటే దీనికి ఇప్పుడే రిపేర్ రావాలా? ఇలా ట్రబుల్ ఇవ్వటం ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు 1-2 సార్లు ఇచ్చింది. అలాంటప్పుడు అమ్మేయటం బెటర్ కదా. అంటే అదే కరెక్ట్. జాకు, ఫోన్ వస్తుంది. అన్నా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? కస్టమర్ ఫోన్ చేశాడు రఘురామ్. సీతమ్మ దారిలో కారు ఆగిపోయిందంట. వెళ్ళి ప్రాబ్లం చూడగలవా? అలాగే అన్నా, వెంటనే వెళ్తా. వాళ్ళ సెల్ నెంబరు బండి నెంబరు నీకు మెసేజ్ పెడతాను. సరే అన్నా. బండి ఎక్కడుందంట? అలాగే అన్నా. ఇంత రాత్రి ఎక్కడికి రాకు? కస్టమరు బండి ఆగిందంట, ఓనర్ ఫోన్ చేశాడు. ఇంత రాత్రి పూట వెళ్ళొద్దు రాకు. ఫీల్డే అలాంటిది, రాత్రి పగలు అనుకుంటే ఎలా? వాళ్ళకి అర్జెంట్ పనులున్నాయేమో. పోకపోతే ఎంత నష్టం జరుగుతుందో మనకేం తెలుసు? అవసరం కాకపోతే ఓనర్ నాకెందుకు ఫోన్ చేస్తాడు? అది కాదు రాకు. సీతమ్మ దారే కదా, అర్ధగంటలో వచ్చేస్తా. ఎంత నమ్మకం ఉండకపోతే నాకు కాల్ చేస్తాడు. పైగా తెలిసిన వాణ్ణి, పనికి వెనక ముందు ఆడితే ఎలా? జాగ్రత్తగా వెళ్ళు రాకు. అలాగే, వెళ్ళొస్తాను సీత. మెకానిక్ ఏంటి ఇలా పంపిస్తా అన్నాడు, జరిగింది? ఇంకా రాడేంటి? అడుగో వచ్చేసాడు. నువ్వు వచ్చావేంటి? ఆగిన కారు కనిపిస్తే రావటం అలవాటేగా, అందుకే వచ్చుంటాడు. బండి రిపేర్ అని మా షెడ్ ఓనర్కి ఫోన్ చేశారంట కదా, నన్ను చూసి రమ్మని పంపించారు. హో, ఇదే నా ఉద్యోగం. దేనికైనా అంత బిల్డప్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్? ఇదేనా అని నీకు చులకనగా ఉండొచ్చు, కానీ నాకు నా ఉద్యోగం గొప్ప. నువ్వైతే మాకు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఏ, నాకు ఇష్టం లేదు అంటున్నారు కదా. నువ్వు తప్ప రిపేర్ చేసేవాళ్ళ దొరకరా మాకు? ఏంటి సార్, మా వాడు రాలేదా? వచ్చాడు. మీకెవరో దొరకలేదా? హెడ్ స్ట్రాంగ్ అతను పంపించారేంటి? వాడు చాలా హార్డ్ వర్కర్ అండి, బాగా పనిచేస్తాడు. అయినా అతని పని మీకు కావాలా, అతని క్యారెక్టర్ మీకు కావాలా? అతనికి మాలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అసలు తెలీదు. ఒకసారి ఫోన్ మా వాడికి ఇవ్వండి. ఇస్తాను. ఇదిగో మీ ఓనర్ మాట్లాడతాడంట. హలో అన్నా. వాళ్ళకి నువ్వు వద్దంట. నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టానయ్యా. వాడు చాలా మెంటలాడు. వదిలేసి ఇంటికెళ్ళు, హాయిగా నిద్రపో. 1 గంట లేట్ అయినా పర్వాలేదు, కన్విన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకు. అలాగే అన్న. ఇదిగో అన్న మాట్లాడతాడంట.